అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. 17 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున సరిగ్గా 2:30 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టుకుని ఇటు సైడ్ వచ్చి అటునుంచి వస్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో, నేరుగా డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ఆ వేగంగా ఢీ కొట్టిన ధాటికి, ఆ రాపిడికి పూర్తిగా డీజిల్ మొత్తం లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి అది స్పాట్ మొత్తం ఇటు బస్సు అటు లారీ పూర్తిగా అగ్నికి ఆహుతై కాలిపోతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో చాలామంది కూడా బయటపడే మార్గం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వాళ్ళందరూ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం. క్రిస్మస్ పండగకి ఊరికి వెళ్ళి చాలా సంతోషంగా పండుగ చేసుకుందాం అనుకున్నటువంటి కుటుంబాల్లో తేరిన విషాదం నింపినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత భయానకమైనటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా వేగంగా లారీ డీజిల్ ట్యాంకర్నే, బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకర్ని ఢీ కొట్టడంతో మొత్తం పేలిపోయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ బస్సుకు సంబంధించిన డ్రైవరు అలాగే క్లీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకున్నారు. వెంటనే ఒకటొకటిని దిగారు. అయితే మిగతా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, నిద్రపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు మొత్తం కూడా వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, హుటాహుటిన అక్కడకు చేరుకొని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అగ్నికి ఆహుతవుతున్నటువంటి దృశ్యాలు, పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ బస్సు ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది. ఈ తీవ్ర విషాదం నిజంగా పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేటు బస్సు డీజిల్ ట్యాంక్ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందు భాగంలో కూర్చున్నటువంటి ప్రయాణికులు తలుపులు పగలగొట్టుకుని కొంతమంది బయటకు వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. కానీ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు, మధ్యలో నుంచి వెనక వైపు కూర్చున్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఆ సజీవ దహనం అయిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఇంకా అధికారిక సమాచారం రావాలి. మనకు అందుతున్నటువంటి సమాచారం 17 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకా ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది. చాలా బాధాకరమైన విషయం. పండగ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయినటువంటి పరిస్థితి ఉంది. గాయపడ్డ వాళ్ళని చిత్రదుర్గం కావచ్చు, హిరియూరు కావచ్చు, తుమకూరు, సిరా ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు అధికారులు. ప్రమాద సమయంలో 32 మంది ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రత చూడండి ఒక్కసారిగా. అసలు ఏ విధంగా అటు లారీ అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏ విధంగా కాలిపోతున్నాయో, ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నటువంటి దృశ్యం కూడా మనకి కనిపిస్తోంది. పండగ పూట ఈ తీరని విషాదం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎలాంటి ఘోర ప్రమాదాలు మనం చూస్తున్నాం తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నది. అక్కడ ఆ ప్రమాదంలో కూడా నిర్లక్ష్యంగా ఒక 2 వీలర్ వ్యక్తి ప్రయాణం చేయటం వల్ల డివైడర్ని ఢీకొట్టి ఆ వెహికల్ని అలా ఉంచడం వల్ల దాని మీద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకుంటూ పోవటం వల్ల ఆ ట్యాంక్లో ఉన్నటువంటి ఆ డీజిల్ లీక్ అయిపోయి అతిపెద్ద ప్రమాదం కర్నూలులో జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఇంకా ఆ ప్రమాదం తాలూకు బాధ అనేది చాలామందిలో ఇంకా కనిపిస్తూనే ఉంది. మరోవైపు ఇక్కడ తాండూరుకి సంబంధించి ప్రమాదం మనకు తెలుసు. ఆర్టీసీ బస్సుని టిప్పరు కంకర్రాయితో వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టినటువంటి ఘటనలో కూడా 20 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైనటువంటి ఘటనలు ఇవన్నీ. సో ఇలాంటి ప్రమాదాల నుంచి ఇంకా తేరుకోల జనం. ఇంకా ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నట్టు ఒక ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ ఇదే విధంగా బస్సు మొత్తం అగ్నికి ఆహుతవుతున్నటువంటి ఘటనను చూస్తే, ఆ ప్రమాదం చూస్తే కనుక ఒళ్ళు గగురు పడిచే విధంగా ఉన్నాయి. చాలా బాధ కలిగే విధంగా ఉంది.
17 మంది చనిపోయారు. ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. సో, ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? ఎంతమంది మహిళలు ఉన్నారు? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లో అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది. వాళ్ళ బంధువులకు సంబంధించి ఆ బస్సులో ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలను బట్టి వాళ్ళ బంధువులకు, కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కుటుంబ సభ్యుల రోదనలతో పూర్తిగా ఒక భీతావహ వాతావరణం కనిపిస్తుంది. చాలా విషాదకరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. విజువల్స్‌లో ప్రమాదం తాలూకు దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్రిస్మస్ రోజు తెల్లవారుజామున మరికొద్ది గంటల్లో వాళ్ళు సేఫ్‌గా ఇంటికెళ్ళిపోయేవాళ్ళు, పండగ చేసుకునేవాళ్ళు. కానీ పండగ పూట ఇంత విషాదం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. కేవలం ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ లారీ డ్రైవర్ మరి నిద్రమత్తులో ఉన్నాడా? అతివేగంతో ఆ లారీని కంట్రోల్ చేయలేకపోయాడా? డివైడర్‌ని ఢీకొట్టి మరీ ఇటు కుడివైపుకు వచ్చి అటునుంచి వస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో, నేరుగా డీజిల్ ట్యాంక్‌ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మరొక గంటలో అధికారులు అధికారిక సమాచారం, ఇంకా ఆ ప్రమాదం తాలూకు మరింత సమాచారం బయటకు చెప్పే అవకాశం ఉంది.